ఎన్ఆర్ఐలు అంటే అమెరికాలో ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడే పెళ్ళిళ్ళు అనుకో అది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం కుదురుతది. వాళ్ళు ఎక్కడో వేరే కంట్రీలో ఉంటారు. ఎలా వాళ్ళు ఎంక్వైరీ చేయాలంటారు? దానికి ఏ మార్గాలు ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి కంపెనీస్ తర్వాత అదే చెప్తున్నాను కదమ్మా, ప్రతి కంట్రీలో కూడా ఇప్పుడు ఇంచుమించుగా తెలిసిన వాళ్ళు ఎవరో ఇంతకు ముందు అంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు యుఎస్ అంటే మన ప్రతి నైబర్ ఇంట్లో ఒకరు అన్నట్టుగా ఉన్నారు. యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, కెనడా. సో ఆ విధంగా పాసిబిలిటీ ఉన్నంత వరకు అక్కడ ఎంక్వైరీ చేయడానికి చూడాలి. అండ్ పిల్లల్ని ఎవరైతే ఒకవేళ మ్యారేజ్ చేసినా, ఎంక్వైరీ చేసే అవకాశం లేక పొరపాటున పెళ్లి చేసినా వాళ్ళకి ధైర్యం చెప్పి పంపాలి. అమ్మాయిలు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పెళ్లి చేసుకొని అక్కడ వేరే దేశాలకు తీసుకువెళ్ళిపోగానే అక్కడ హెరాస్మెంట్కి గురయ్యో లేదో ఏదో ఒక బాధకి గురయ్యి బాధ పెట్టడం అలా జరిగినప్పుడు భయపడిపోయి ఇండియా పరిగెట్టి వచ్చేస్తున్నారు. అలా కాకుండా అక్కడ వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అక్కడ ఎంత ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఇలాంటి సపోర్ట్ కనుక వాళ్ళకు ఉన్నట్టు అయితే వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేసినప్పటికీ కూడా, ఎందుకంటే మన దగ్గర చట్టాలలో లూప్ హోల్స్ ఉండొచ్చు కానీ అక్కడ వేరే దేశాలలో ఏంటంటే వాళ్ళు భయపడతారు బాగా. ఎప్పుడైతే వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తారో వాళ్ళ వీసా స్టేటస్ పోతుందని చెప్పి, లేదా జాబ్ పోతుంది, కంపల్సరీ జైలు అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వెళ్ళే అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకొని ఒకవేళ ఎంక్వైరీ సాధ్యం కాని సందర్భాల్లో వాళ్ళు పెళ్లి చేసి పంపించినా కూడా అమ్మాయిలు అక్కడ ఏ విధంగా సురక్షితంగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా కొంచెం తెలుసుకొని వెళ్తే చాలా బెటర్. ఓకే, సో ఇప్పుడు అమ్మాయిలు అక్కడే కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారు? ఖచ్చితంగా ఇవ్వచ్చమ్మా. ఓకే, సో ఇండియాలో పెళ్లి చేసుకొని కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడే ప్రొసీడ్ అవ్వచ్చు? ఖచ్చితంగా అవ్వచ్చు. ఓకే మేడం, అయితే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అక్కడ పెట్టినప్పుడు అంటే భర్తలు భార్యల్ని హింసించినప్పుడు ఎలా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలంటారు? అక్కడ ఫోన్ నంబర్ ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ 1091 1098 ఏదో నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి డైల్ చేస్తే ఇమీడియట్గా పోలీసు వాళ్ళ ఇంటికి రావడము, అక్కడ వైలెన్స్ జరిగింది అని అంటే ఇమీడియట్గా వాళ్ళ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడము, అవసరం అనుకుంటే అమ్మాయిని సేఫ్ కస్టడీకి పంపడము, లేదు అతన్ని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకుంటే ఆమెకు సెక్యూరిటీ ఇవ్వం, ఇలా అంటే ఇమ్మీడియట్ యాక్షన్ అనేది అక్కడ మనకు అవకాశం ఉంది. ఇక్కడన్నా మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఎంక్వైరీ, ఇది కొంచెం డిలేడ్ ప్రాసెస్ ఉన్నప్పటికీ అక్కడ ఒక ఫోన్ కాల్తో, అంటే ఇక్కడ కూడా మనం 100 డైల్ చేస్తే వస్తారు, బట్ స్టిల్ ఏంటంటే అక్కడ మనము వేరే దేశస్తులం కాబట్టి మనం అక్కడ తప్పు చేసినప్పుడు అక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మా వీసా లేకపోతే అందరు కూడా ఏ ఉద్యోగం రీత్యానో ఏదో వెళ్ళి ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పో లేకపోతే వాళ్ళ వీసాకు ప్రాబ్లం అవుతుందనో ఏదో ఒక భయంతోనైనా అక్కడ ఇలా కంప్లైంట్ చేస్తే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అండ్ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది జస్టిస్. మన దగ్గర ఏంటంటే కొంచెం డిలేడ్ ప్రాసెస్. ఈ డిలేడ్ ప్రాసెస్, ఈ లూప్ హోల్స్, ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ తప్పించుకోవడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అక్కడ చాలా కష్టం కాబట్టి అమ్మాయిలు ఇండియాకి వచ్చి ఇండియాలో కేసులు పెట్టి అక్కడి నుంచి అతన్ని పిలిపించలేక ఇక్కడ ఇబ్బందులు పడే కంటే ఒకవేళ అక్కడ వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు కనుక ఇబ్బందులకు గురి అవుతే అక్కడ కంప్లైంట్ ఇవ్వడమే చాలా ఉచితమని నేను చెప్తాను.